న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం సీజ్, స్పందించిన కుటుంబ సభ్యులు. సినీ తారలపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సినీ తారలు కూడా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచన. పాలక్వాడ్ గడ్డి మందును నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల బల్మూరు వెంకట హర్షం. సీఎం, మంత్రులు, సహచర శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. మంగళవారం దీనిపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు. మరో నెల రోజుల్లో పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్నులు సెటిల్ చేసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులకు వారు హామీ ఇచ్చారు. దీంతో జయలలిత నివాసానికి వేసిన సీజ్ ను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో జీహెచ్ఎంసీ అధికారులు నగరవాసుల నుండి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఆస్తి పన్ను చెల్లించకుండా నిలిచిపోయిన నివాసాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఆ జాబితాలో శ్రీనగర్ కాలనీలో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన G+4 భవనం సైతం ఉంది. ఈ భవనానికి 2016-17 నుండి ఆస్తి పన్ను బకాయిలు చెల్లించడం లేదని అధికారులు గుర్తించారు. 1,59,00,000 బకాయిలు ఉండడంతో బిల్డింగ్ ను అధికారులు సీజ్ చేశారు. అందులో 78 లక్షలు ప్రిన్సిపల్ అమౌంట్ కాగా 81 లక్షలు వడ్డీగా తేల్చారు. అందులో రాయితీ పోగా మొత్తం 82,91,822 మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జయలలితకు సంబంధించిన ఈ భవనంలో గతంలో ప్రైవేట్ కార్యాలయాన్ని నిర్వహించారు. అయితే 2017 నుండి ఈ భవనాన్ని నివాసానికి వాడుకుంటున్నామని ఆమె బంధువులు జీహెచ్ఎంసీ అధికారులను గతంలో కోరినట్లు సమాచారం. గత కొంతకాలంగా ఈ భవనం ఖాళీగా ఉంటుంది. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపించారు. కల్తీసారా తాగకండి అంటే తనను బద్నాం చేస్తారంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినీ తారలపై అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని, అలాగే సినీ తారలు కూడా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. వారిపై అధికంగా డ్రగ్స్ రూమర్స్ ఉన్నాయని గుర్తు చేశారు. కానీ రాజకీయ నాయకులపై ఈ పుకార్లు తక్కువేనన్నారు. ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలంటూ సినీ నటులకు సూచించారు. డ్రగ్ టెస్ట్ లో నెగిటివ్ వస్తేనే షూటింగ్స్ లో పాల్గొనేందుకు అనుమతించాలని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ బారిన పడిన వారు చిత్ర పరిశ్రమలోనే అధికంగా ఉన్నారని ప్రజలు భావిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రేవంత్ మద్యం, ధూమం వంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. తాము కూడా డ్రగ్స్ కు దూరంగా ఉండాలనుకుంటున్నామని అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటున్నా సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు. పబ్లిక్ అంటారు, రూమర్సా అని నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట్లాడదు. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు. ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వచ్చుకుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ చేస్తే అందరు ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. నేనేమి డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చర్ల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చినా అని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు, కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు.
ఒక పారేకోట్ గడ్డి మందును నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ ఈ సందర్భంగా రైతులు ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు సహచర శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పారేకోట్ గడ్డి మందును నిషేధించాలని శాసనమండలి సమావేశంలో ఈ నెల 18న ఈ అంశాన్ని విప్ బల్మూరి వెంకట్ ప్రస్తావించారు. ఇదే అంశంపై ఇవాళ శాసనసభలోను పలువురు సభ్యులు పారేకోట్ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పారేకోట్ గడ్డి మందు నిషేధించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీర్మానం ప్రవేశపెట్టడం సభ ఆమోదించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అధ్యక్ష, రాష్ట్రంలో గడ్డి కలుపు మందు పారాక్విట్ వల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది. అధ్యక్ష, సమావేశానికి వస్తుండగా కొండగట్టుకు సంబంధించిన కొంతమంది డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు నన్ను కలవడం జరిగింది. కలిసి ప్రతి ఏటా మన రాష్ట్రంలో 5,000 మంది ఈ పారాక్విట్ మందుకి బలవుతున్నారు. 70కి పైగా ఇతర దేశాలు ఈ పారాక్విట్ ని రద్దు చేసి బ్యాన్ చేయడం జరిగింది ఆయా దేశాలలో. కానీ మన దేశంలో మటుకు విచ్చలవిడిగా మనకు ఆన్లైన్ లో కూడా ఈ పారాక్విట్ దొరకడం వలన చాలా మంది కూడా ఏంటంటే మొన్న కూడా ఒక సంఘటన జరిగింది అధ్యక్ష. కేరళలో ఒక డాక్టర్ ఒక కూల్ డ్రింక్ లో తన బాయ్ ఫ్రెండ్ కి ఈ పారాక్విట్ మందు కలిపి తాగిస్తే వాసన రాకపోవడం వల్ల తాగిన 11 రోజుల తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఇలా అనేక మంది కూడా ఫార్మర్స్ కూడా ఈ పారాక్విట్ మనకు దొరికేసరికి అది ఈజీ టు కన్స్యూమ్, దాని తర్వాత దానికి విరుగుడు మందు కూడా లేదు మనకి. సో అనేక మంది ఈ పారాక్విట్ వల్ల చనిపోతున్నారు. రైతు కమిషన్, డాక్టర్స్ అసోసియేషన్, డాక్టర్స్ వాళ్ళ సొసైటీ అందరు కూడా ఈ పారాక్విట్ ని బ్యాన్ చేయాలని ఇప్పటికీ ప్రభుత్వానికి అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దీని వలన వ్యవసాయం కూడా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి మనకి పారాక్విట్ యూజ్ చేయకుండా. అండ్ సాయిల్ ఫర్టిలిటీ కూడా ఈ పారాక్విట్ యూజ్ చేయడం వల్ల దెబ్బతింటారు తప్ప ఉపయోగం కంటే దీని వలన లాభాల కంటే ఎక్కువ నష్టమే ఎక్కువ ఉంది. కాబట్టి మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పారాక్విట్ ని తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేస్తూ కేంద్రానికి కూడా పారాక్విట్ ని భారతదేశంలో బ్యాన్ చేయాలనే ఒక ప్రతిపాదన పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో 3 బృందాలతో ఈ తనిఖీల్ని చేపట్టారు. కార్యాలయం గేట్లు మూసివేసి లోపల పలు రికార్డులను పరిశీలించిన అధికారులు రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన అధికారులను తనిఖీ చేశారు. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, బిల్లుల చెల్లింపులు, పన్నుల వసూలులో ఉన్న లోపాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. పలువురు అధికారులు సిబ్బందిని విడివిడిగా విచారించినట్లు సమాచారం. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు మనం సత్తుపల్లి మున్సిపాలిటీ ఆఫీస్కున్న పురపాలక ఆఫీస్ దగ్గర ఉన్నాం. కొంచెం ఈ ఆఫీస్ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, వాటిని వెరిఫై చేయడం కోసం ఈరోజు మధ్యాహ్నం మా ఏసీబీ టీం ఖమ్మం ఏసీబీ టీం అంతా ఇక్కడికి రావడం జరిగింది. లోపల కమిషనర్ గారు కూడా ఉన్నారు, అన్ని శాఖల సిబ్బంది ఉన్నారు. వాళ్ళు రెవెన్యూ, శానిటరీ, టౌన్ ప్లానింగ్ అందరూ ఉన్నారు. అన్ని రికార్డ్స్ అన్నీ వెరిఫై చేస్తారు. మాకు ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటన్నిటి మీద క్షుణ్ణంగా తనిఖీ చేస్తాను. ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదని. ఇప్పటివరకు మాకు కూడా కొంత జరిగింది ఏంటంటే ట్యాక్సెస్ ప్రాపర్గా కలెక్షన్ లేదు, రెగ్యులేషన్ ఇది కూడా సిస్టమ్ కూడా ఇంకా సరిగా లేదు. దీనివల్ల చాలా రెవెన్యూ కూడా రావాల్సింది గవర్నమెంట్కి. తర్వాత సిబ్బంది కూడా కొంతమంది గైర్ హాజరుగా ఉన్నారు, వాళ్ళ పనితీరు మీద కూడా అసెస్ చేస్తున్నాం. అంతా ఎవరైనా వేసి ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ కూడా పర్సనల్గా వాళ్ళతో ఎంక్వైరీ చేస్తాను. ఇప్పటివరకు అయితే అడ్మినిస్ట్రేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మేము గవర్నమెంట్కి నివేదిక ఇస్తాం. ఇది మా గౌరవ డీజీ మేడం గారి ఆదేశాల మేరకు సత్తుపల్లి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేస్తాం. ఏసీబీ ఎప్పుడైనా రైడ్ చేసినప్పుడు ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఉంటారో వాళ్ళ ఇల్లు రైడ్ చేయడం ఫార్మాలిటీ. అది ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ కూడా హౌస్ సెర్చ్ కూడా కండక్ట్ చేశారు. ఇల్లు వచ్చారు, వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసి చెప్తాం. ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఖచ్చితంగా మేము చెప్తాం. సార్ మీరు ఉన్నారు మేము వచ్చినప్పుడు, తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళినట్టున్నారు, ఆయన కూడా రమ్మన్నాం, వస్తున్నారు. ఖచ్చితంగా మేము అటెండెన్స్ లిస్ట్ ప్రకారం ఏ సిబ్బంది ఈరోజు డ్యూటీలకు హాజరయ్యారు, ఎవరు లేరు, ఎవరు కొంతమంది ట్యాక్స్ కలెక్షన్ కూడా వెళ్ళామని చెప్తున్నారు. మేము వాళ్ళందరూ వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరితో మేము మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళతో కొన్ని, ఎందుకంటే వాళ్ళు కొన్ని సబ్జెక్టులు వాళ్ళు చెప్తేనే మాకు అర్థమవుతుంది కాబట్టి ఆ సబ్జెక్టు. అదొకటి. లోపల ఉన్న సిబ్బంది వరకు అన్ని రికార్డ్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తాను. ఇప్పటివరకు మాకు దొరికిన ఇర్రెగ్యులారిటీస్ ఇదే చూస్తున్నాం. ఆయన ఉంటే బాగుండేది, ఉంటే ఆయనతో కూడా మా డిస్కస్ చేసి క్లారిఫికేషన్ తీసుకుంటాం. లేదు కమిషనర్ గారు ఫార్మల్ చెక్ చేస్తాం. అది ఏసీబీ ఎక్కడైనా కానీ ఏదైనా రైడ్ చేసినప్పుడు కన్సర్న్ హెచ్ఓడి ఇల్లు ఫార్మల్గా చెక్ చేస్తుంది.
అది ఇది డ్యూ కోర్స్, అది నార్మల్గా రొటీన్గా జరిగిపోయింది. ట్యాక్స్గా ఇబ్బందులు అంటే ఏంటి సార్? అంటే కలెక్షన్ ఇప్పుడు మనకు టార్గెట్ మీకు తెలియదే ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు జనరల్గా మనకి మున్సిపాలిటీకి ఆదాయమే ప్రాపర్టీ ట్యాక్స్ గురించి, ప్రాపర్టీ అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత వాటర్ యూసేజ్ బిల్స్, ఇవన్నీ మనం ప్రాపర్గా కలెక్ట్ చేస్తే అటు గవర్నమెంట్ కానీ నెక్స్ట్ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కానీ ఈ అమౌంట్ ఉపయోగిస్తారు. వాటిలో కొంచెం స్లో ఉంది, అది వెరిఫై చేస్తాం. స్లో ఉందా, అవినీతి జరిగింది? అవినీతి కాదు, స్లో ఉంది. అంటే ఇక్కడ రావాల్సిన కలెక్షన్ స్లో ఉంది, అది వెరిఫై చేస్తారు. అది ఇంకా దాన్ని పూర్తి ఇంకా ఫిగర్ అవుట్ చేయలేదు. చేస్తే మీకు ఆ ఫిగర్ చెప్తే ఎంత రావాల్సి వస్తారు. 34 సంవత్సరాల వయసు గల అశ్విని మధ్యప్రదేశ్ లో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించి గట్కేసర్ కు విచ్చేసిన సందర్భంగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెను శాల్వాతో సత్కరించి పూల బొకేలు అందించారు. కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ తన కుమారుడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుకుంటున్నప్పటికీ కఠినమైన శ్రమ పట్టుదలతో ఈ విజయాన్ని సాధించడం నిజంగా గొప్ప విషయమన్నారు. थैंक यू। आप लोग सभी सपोर्ट करें उसको। ये फर्स्ट लड़की है तेलंगाना से मिस्टर इंडिया बने सो, और शॉर्ट टाइम पे अपने बेस्ट जिम से ऑल ओवर इंडिया में सेकेंड पोजीशन आया है। फर्स्ट था एक्चुअली, वो चलते रहता है, पर कड़ी मेहनत से शॉर्ट टाइम में मिस्टर इंडिया फर्स्ट लड़की है। अभी सारे लड़कियों को इंस्पिरेशन यही है, अश्विनी है इनका नाम। सारे लड़कियों को इंस्पिरेशन है, और मेरा एक ही है मैसेज, सारे फिटनेस करो और गलत रास्तों पे मत जाओ, और अपना सेहत का ख्याल रखो। मेन फूड को जो है ना, आप इनटेक करना अच्छे से, फूड चॉइस करो। और मेरे रजनीकांत अन्ना है, पहले सपोर्ट करे सो मेरे लाइफ में फर्स्ट सपोर्टेड है। इनसे इंस्पिरेशन मिला है। मैं भी नेशनल इंटरनेशनल और रेलवे चैंपियन हूँ। मैं कई टाइम्स खेला हूँ। मैं मेरे को मेरा एक्सपीरियंस अभी मेरे स्टूडेंट्स पे भी मैं कोचिंग देना मेरे को अच्छा लग रहा है। ये लोग भी दिन मेंटली स्ट्रांग रह के इतना मेहनत कर रहे। आप लोग भी सभी सपोर्ट करो। इन लोगों के स्पॉन्सर्स भी कम है। एक्चुअली बॉडी बिल्डिंग को कुछ स्पॉन्सर है ही नहीं। सब लोग सपोर्ट करें तो आगे जाएंगे, अपने स्टेट से और मेडल से और आएंगे। खुद करे तो इतना है, आप लोग सभी सपोर्ट करें तो और भी अच्छा होंगे। देन थैंक यू सो मच। నమస్తే। ఒక మహిళ ఇంత కష్టపడి మన తెలంగాణకు ఒక ప్రైజ్ వచ్చిందంటే ఎంతో ఎంతో ఈ కష్టం చాలా ఉంటుంది. అందరూ సహకరించి అందరూ సపోర్ట్ చేయాలని మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం। थैंक यू। मेरा नाम अश्विनी है, मैं तेलंगाना से हूँ। मैं तेलंगाना के लिए खेल रही हूँ। अच्छा लगा, आगे भी करना है बहुत कुछ। आपका सपोर्ट है तो बहुत अच्छे से आगे तक चली जाऊंगी। और फर्स्ट ऑफ ऑल मेरे सर का बहुत बड़ा थैंक यू, जो कि उन्होंने मुझे बाप से भी ज्यादा इतना सपोर्ट करके आगे तक लेके आया। और मेरी फैमिली का बहुत ज्यादा मुझे सपोर्ट है। और एक मेरे 2 बच्चे हैं, उन्होंने ज्यादा मोटिवेट किया। सर ने बहुत ज्यादा सपोर्ट किया है मुझे यहाँ तक लाने के लिए। उनकी फैमिली का भी बहुत अच्छे से सपोर्ट रहा है। ऐसे अच्छे से मुझे सपोर्ट करते जाओ। मैं ही नहीं, मुझे देख के बहुत सारे लड़कियां आगे बढ़ेंगे। ये नहीं है कि बॉडी बिल्डिंग करना कुछ मर्दों वाला काम है, पर खुद को सेहत के लिए, खुशी के लिए करो। ये नहीं कि आप बॉडी बिल्डिंग ही करो, फिटनेस में ध्यान दे दो, खुद की सेहत का ध्यान दो, बस यही है। आप कब से कर रहे हैं? मैं 5 साल से कर रही हूँ, पर प्रोफेशनली खेल रही हूँ मैं 3 साल से। तो आगे अभी वर्ल्ड के लिए खेलने के लिए मैं रेडी हो रही हूँ। सर अभी रेडी कर रहे हैं मुझे। अगस्त में है मलेशिया जाना है, दिसंबर में इंडोनेशिया जाना है। अगर आप लोग ऐसे प्यार करते रहोगे तो 100% मैं अपना दे दूंगी। बस भरोसा करो कि अपनी लड़कियों पे, मेरे पे नहीं है, अपनी बेटियों पे भी भरोसा करिए, अपने घर वालों पे भी भरोसा करिए, क्योंकि वो मेंटली बहुत स्ट्रांग रहती, क्योंकि उनको घर संभालना पड़ता है, लोगों को देखना पड़ता है, बहुत कुछ रहता है उनके पीछे। मुझे भी बहुत सारे फेस करना पड़ा, पर मुझे मेरी फैमिली और सर का बहुत सपोर्ट था,
इसलिए मैं यहाँ तक आ चुकी हूँ। ऐसे अगर आप अपने फैमिली को भरोसा करोगे तो 100% मेरे से भी ज्यादा वो आगे चले जाएंगे। तेलंगाना से कितने लेडीज डिफरेंस है आप पहले पता नहीं मुझे, पर अभी तो मैं हैदराबाद की फर्स्ट लेडी वुमन बॉडी बिल्डर हूँ जो कि नेशनल चैंपियन बनी हूँ। इससे पहले कोई नहीं खेला है, मैं फर्स्ट हूँ। రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో మహిళల సేవల్ని గౌరవిస్తూ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని గట్కేసర్ డివిజన్ బస్ స్టాప్ వద్ద మహిళల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణాల అభివృద్ధి కోసం అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ మున్సిపల్ చట్టం 2019పై ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్లు అధికారులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కూరగాయల మార్కెట్ సంబంధించి మేడం మనకు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తాం మేడం. అది గాంధీ పార్క్ అనేటువంటిది చాలా పెద్దది మేడం. అందులో హైకోర్టు జడ్జిమెంట్ కూడా 1998లో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మేడం. అక్కడ చిన్న కన్స్ట్రక్షన్ చేస్తేనే గతంలో ఆపించింది మేడం. ఇది ఫర్దర్ కట్టద్దు. అయితే పాత కూరగాయల మార్కెట్ కట్టడం కోసం 2021లో మేడం బడ్జెట్ సుమారు ఒక 3-4 లక్షల రూపాయలు మనకు ఇన్కమ్ సోర్స్ వస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంది. అట్లనే ఆ ఓసీ క్లబ్ చుట్టూ ఒక ఇంటి మొదలుకుంటే ఇరకమల్ల మనం ఆయుధోలు ఇలాంటివి కట్టుకున్నా ముందు భాగం కొన్ని షెటర్ తీసినట్టయితే ఉంటే చిన్న తరహా వ్యాపారులకు అది మన ఉపాధి కల్పించినట్టయితే మున్సిపాలిటీ అభివృద్ధి పనులు చేపట్టి ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సెకండ్, మై రిక్వెస్ట్ టు ఆల్ వార్డ్ కౌన్సిలర్స్ ఇస్ అండ్ టు మున్సిపల్ కమిషనర్, మీ అందరూ యాక్ట్ బుక్ చదవండి. ఫస్ట్ తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 అని ఉంది. సో ఇంక్లూడింగ్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, ఆల్ కౌన్సిలర్స్, మున్సిపల్ కమిషన్ అండ్ నేను ఆల్రెడీ చదివాను. ఇంతకు ముందు అదే యాక్ట్ ఇంప్లిమెంట్ చేశాను నేను ఖమ్మంలో ఉన్నప్పుడు, కాబట్టి ఐ నో ద యాక్ట్. మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓల్డ్ మెంబర్స్ ఎన్నికై తెలిసి ఉంటారు, కొత్తగా ఎన్నికైన వాళ్ళందరూ ప్లీజ్ చదవండి. చట్టం చదవాలి, మీకు తెలిసి ఉండాలి మీ పవర్స్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ రోల్ ఏంటి. సిమిలర్లీ ఒక మున్సిపల్ కమిషనర్ చేయాల్సిన పనులు ఏంటి, చైర్పర్సన్ చేయాల్సిన పనులు ఏంటి, అలాగే ఒక కలెక్టర్కి ఉన్న పవర్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి మున్సిపాలిటీస్ లో. సో ఇవన్నీ మీకు తెలిస్తే ఏం అడగొచ్చు, ఏం అడగకూడదు అవన్నీ మీకు ఐడియా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇవ్వచ్చు, మీరు మున్సిపాలిటీ ద్వారానే మీరు ఏ పనులు టేకప్ చేయొచ్చు అన్నది ఆ క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ ఇక్కడ వచ్చినందుకు. ఎందుకంటే ఇంతకు ముందు ఇంకొక మున్సిపాలిటీ బడ్జెట్ మీటింగ్ అటెండ్ అయ్యాను. అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ ఇంటరాక్టివ్. ఇక్కడ అట్లీస్ట్ చాలా చోట్ల రోడ్ డ్యామేజెస్ ఉన్నాయి, అబ్జర్వ్ చేశాను. సో ఇది కొన్ని మనకి వర్షాల వల్ల డ్యామేజెస్ అయ్యాయి, అంతేనా? సో ఈ వర్షాల వల్ల ఏదైతే రోడ్ డ్యామేజెస్ అయ్యాయో ఫస్ట్ అవన్నీ లిస్ట్ అవుట్ చేయండి. దానికి సపరేట్గా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ వస్తాయి. సో అవి నేను స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని తెప్పించి మీకు ఇస్తాను. రోడ్ వర్క్స్. సెకండ్లీ, అసలు ఇంతకు నేను లాస్ట్ టైం ఈ 99 days దాంట్లో ఫస్ట్ థీమ్ శానిటేషన్ అండ్ ఫైర్ డిస్పోజల్లో ఇదే మున్సిపాలిటీకి వచ్చినప్పుడు చెప్పాను, చైర్పర్సన్ గారికి ఒక విషయం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ. మీ ఫస్ట్ పని యాజ్ అన్ ఆఫీసర్ అయినా, యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినా, ఎవరైనా ఏదైనా ఆఫీస్ అజ్యూమ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని అసలు మీ ఆఫీస్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు అని అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మున్సిపల్ కమిషనర్ నుంచి లాస్ట్ శానిటేషన్ వర్కర్ వరకు అసలు మీ మున్సిపాలిటీలో ఎంతమంది స్టాఫ్. సో అట్లా కూడా మీరు ఏదైనా అకౌంటబిలిటీ తెచ్చుకోవాలి అనుకుంటే అది మీరు డిస్కస్ చేసుకోవాలి ఇంటర్నల్లీ. మీ మున్సిపాలిటీలో మీకేం కావాలి అన్నది ఇట్ ఈస్ అ లోకల్ బాడీ.
గోదావరికని గాంధీనగర్ స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో నాయకులతో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మేయర్ మహంకాళి స్వామి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గారిపై మాట్లాడితే సహించేది లేదు. కౌశిక హరి ఖబర్దార్. మేయర్ మహంకాళి స్వామి వేల కోట్లతో రామగుండం అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఎమ్మెల్యే గారిపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్న కౌశిక హరి. సిగ్గు లేకుండా మళ్ళా రోడ్ల మీద తీసుకొచ్చి ప్రజలను అబద్ధాలు చెప్తే మిమ్మల్ని చీదరించుకొని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే ఒక దొంగలు బ్రోకర్లుగా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఎందుకంటే మీకు ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించే బాధ్యత మీకు లేదు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఈరోజు దాదాపు 600 నుంచి 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బ్రహ్మాండమైన సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం, డ్రైనేజీలు కడతా ఉన్నాం. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈరోజు ఇందిరానగర్కి వెళితే ఒక బ్రహ్మాండమైన స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టినాం. మీరు ఎందుకు కట్టలేకపోయారు? ప్రజలకు మీరు ఎందుకు ముఖం చూపించుకోలేకపోతా ఉన్నారు? ఈరోజు ఎప్పుడు లేని విధంగా డ్రైనేజీలు కడతా ఉన్నాం, సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం, కరెంటు పోల్స్ వేస్తూ ఉన్నాం. ప్రతి చివరి ఇంటి వరకు కూడా అంబులెన్స్ వెళ్లే విధంగా రోడ్లు వేస్తూ ఉన్నాం. ప్రతి చివరి ఇంటి వరకు కూడా వాటర్ సప్లై ఇచ్చేసి వాళ్ళందరూ మంచినీళ్ళు తాగే విధంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు బీఫోర్ రోజు నుంచి మీరు చూడండి, రైల్వే స్టేషన్ వరకు డబుల్ రోడ్డు వేస్తూ ఉన్నాం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు మార్కండేయ కాలనీ నుంచి గౌతమ్ నగర్ దాకా బ్రహ్మాండమైన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి రోడ్లు వేసి బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం. ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ నుంచి ఎన్టీపీసీ వరకు కూడా వేల మంది చచ్చిపోతూ ఉంటే కూడా గత పాలకులు ఒక్కడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మీడియం కట్టి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు ఒక్క యాక్సిడెంట్ కూడా కాకుండా చూస్తూ ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దీన్ని ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి మీరు వదిలేసిపోయిన మెడికల్ కాలేజ్కి ₹1 కూడా తీసుకురాకపోతే మేము అధికారులకు వచ్చిన తర్వాత దాదాపుగా 200 కోట్లు ఇప్పటికే తీసుకొచ్చి మెడికల్ కాలేజీకి అనుబంధంగా బ్రహ్మాండమైన కాలేజీ కడతా ఉన్నాం. ఈ ప్రాంతం నుంచి ఒక్కరు కూడా చనిపోవద్దు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ గుండెపోట్లతోటి ఇక్కడ ఉన్న పొల్యూషన్ తోటి అనేక మంది గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉన్నారని చెప్పేసి ఈరోజు సింగరేణి ఏరియా హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గుండెకు సంబంధించిన హాస్పిటల్ ఈరోజు నిర్మాణం చేస్తూ ఉన్నాం. రామగుండం ఏరియా 1 జీఎం కార్యాలయ సివిల్ క్వాలిటీ నందు 33 సంవత్సరాల విధులు నిర్వర్తించి ఈ రోజు పదవి విరమణ పొందుతున్న ఆడపు తిరుపతి జనరల్ అసిస్టెంట్ రామగుండం ఏరియా 1 జీఎం కార్యాలయంలో సమావేశపు హాల్ నందు వారికి RG1 జీఎం లలిత్ కుమార్ పూలమాలలు వేసి మరియు శాలువతో ఘనంగా సన్మానించి వారికి జ్ఞాపికను అందించి వారు చేసిన పనుల్ని కొనియాడారు. అది రిటైర్మెంట్ అయిన తర్వాత నేను కలిసి పనిచేయకపోయినా కానీ డైరెక్ట్గా అంటే మనకు వెళ్ళిపోయేటప్పుడు ఇవే అవార్డులు రివార్డులు ఒక జీవితకాలం అయిపోయిన తర్వాత ఒక సర్వీస్ పూర్తి అయిన తర్వాత సక్సెస్ఫుల్ అయిన తర్వాత వీరితో చేసినవి ఇది వారి ఫ్యామిలీ కానీ తిరుపతి గారు కానీ మనస్ఫూర్తిగా జీవితాంతం గుర్తు పెట్టుకోదగ్గ అవార్డులు రివార్డులు ఇవే. నాకు అద్భుతం అనిపిస్తుంది. అంటే ఆయన శ్రావణ్ గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ చేయడం అనేది ఇంత మెప్పుదల పొందడం అంత తేలిక కాదు. ఇంతమంది దగ్గర నుంచి ఇటు అండర్ గ్రౌండ్ కానీ ఇటు క్వాలిటీ డిపార్ట్మెంట్ అంటే 2 కూడా కష్టతరమైనవి. అండర్ గ్రౌండ్ ఏమో మీకు అందరికీ తెలిసిన ఎంత కష్టమైనవి, అక్కడ ఆయన పనితీరు ఎట్లా ఉన్నది. అట్లా క్వాలిటీ డిపార్ట్మెంట్ అనేది సింగరేణి ఉన్న అది కూడా ముఖ్యమైన పని. అది ఎందుకంటే ప్రసాద్ గారు ఒక బిల్డింగ్ మనం 10 అంతస్తుల బిల్డింగ్ చేసినా కానీ ఆ క్వాలిటీ చెకింగ్ అనేది సరిగ్గా లేకపోతే రేపు 10 ఏళ్ల తర్వాత ఆ బిల్డింగ్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఊహించవచ్చు. సో అంత జాగ్రత్తగా దాన్ని చేయాల్సిన పనిని ఆయన సక్రమంగా నిర్వహించి ఇంతమంది యొక్క మన్ననలు పొందినందుకు అభినందనలు వారికి, వారి కుటుంబ సభ్యులకు. అట్లనే వారి యొక్క కుటుంబాన్ని కూడా పెంచి ఇంతమంది మనం సింగరేణి మనకేమి ఇచ్చిందంటే సింగరేణి ఇది ఇచ్చింది. మన కుటుంబాన్ని ఇన్నేళ్ల పాటు తల్లిలాగా పెంచి పోషించడానికి, మన కుటుంబాన్ని ఆదరించడానికి, మన తర్వాత జనరేషన్స్ పరంగా మన పిల్లలు మనవరాలు అని ఆయన గారు ఎంతో ఆనందంగా ఇచ్చింది. ఇది సింగరేణి మన ప్రతి ఉద్యోగికి ఇచ్చేది. సో దీనికి మనము ఇంత చక్కటి భవిష్యత్తుని, ఇంత చక్కటి జీవితాన్ని గురించి మనందరం కూడా సింగరేణిగా మనందరము సంతోషించాలి, గర్వించాలి, రుణపడి ఉండాలి సింగరేణి తల్లి. అట్లనే ఈరోజు ఫైనాన్షియల్ చివరికి వచ్చింది. మనము RG1 చాలా విభాగాల్లో మనం సక్సెస్ఫుల్ గా ఉన్నాము. అందరి యొక్క కృషి వల్ల, అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ యొక్క కృషి వల్ల మనము ఇవి మిగిలిన వివరాలని మనం రేపు చెప్పుకుంటాం. ఎట్లా ఈరోజు అయిన తర్వాత రేపు పెట్టబోయే ప్రెస్ మీట్ లో కానీ అందులో చాలా వాటిలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అట్లనే ఈ యొక్క డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళుగా మీ అందరి యొక్క
సపోర్ట్ ఉండడం వల్ల మైండ్స్కి దానికి కూడా మనం చక్కని పనితీరుని మనం చేయగలుగుతున్నాం. ఇది ఇట్లాగే కొనసాగించాల్సిందని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకసారి శ్రీ తిరుపతి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి రిటైర్మెంట్ శుభాభినందనలు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఇన్ని రోజులు కష్టపడి ఉన్నారు. మీ అమ్మగారు లాగానే మీరు కూడా దీర్ఘాయువుగా ఉండి కుటుంబం అందరూ ఉండి సైబర్ నేరాల నుండి సామాన్య ప్రజల్ని కాపాడడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని సిపి సజ్జనార్ తెలిపారు. ప్రజల సొమ్ముకు కాపాడుదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ వారు ఏదైనా మోసరికి గురవుతున్నట్లు గమనిస్తే వెంటనే అప్రమత్తం చేయాలని అన్నారు. అందరికి పేరు పేరు నమస్కారాలు. సైబర్ క్రైమ్స్ పైన చాలాసారి మీ అందరితో మాట్లాడడం జరిగింది. చాలా అడ్వైజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకో మనం ఎంత ప్రచారం చేసినా, ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ప్రచారం చేసినా ఇంకా ఇది తగ్గలేదు. ఈ మధ్యలో నేను కొంతమంది విక్టిమ్స్ తోని మాట్లాడడం జరుగుతుంది. అట్లానే బ్యాంకర్స్ తో మాట్లాడాను. కొంతమంది తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. చాలా మందికి మన జరుగుతున్న బయట ప్రపంచంలో జరుగుతున్న క్రైమ్ గురించి, సైబర్ క్రైమ్ గురించి అవగాహన లేదు. తెలంగాణ పోలీసు మరియు హైదరాబాద్ సిటీ పోలీసు మన సైబర్ క్రైమ్స్ టీమ్స్ ప్రతిసారి కూడా ఏదో ఒక ఆఫెన్స్ అయినప్పుడు, మనకు ఎవరినో అరెస్ట్ చేసినప్పుడు మనము ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది, అడ్వైజరీ ఇవ్వడం జరుగుతుంది. మన ఎలక్ట్రానిక్ ప్లస్ ప్రింట్ మీడియా ఫ్రెండ్స్ కూడా చాలా కవర్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క కేసుని క్షుణ్ణంగా మీరందరూ కూడా చదవాలి, వేరే వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇది మనము ప్రజల చైతన్యవంతం అయితేనే ఈ సైబర్ క్రైమ్స్ ను మనం ఆపొచ్చు, లేదంటే లేదు. మన ట్వీట్ కావచ్చు, లేదంటే సిటీ పోలీస్ ఇచ్చే ప్రతి ఒక్క ప్రకటన కూడా మీరు జాగ్రత్తగా చదవాలి. మీరు పబ్లిక్ ఒకటే కాదు, బ్యాంకర్స్ ముఖ్యంగా చాలా మంది బ్యాంకర్స్ కి అవగాహన లేదు సైబర్ క్రైమ్స్. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ది కస్టడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. బ్యాంకర్స్ ఈ మధ్యలో బ్యాంకర్స్ తో మీటింగ్ లో చూశాను. చాలా మందికి వాళ్ళ బ్యాంక్స్ లో ఎవరు కస్టమర్స్, వాళ్ళకి ఏం నష్టం అవుతుంది. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ అయినప్పుడు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అయినప్పుడు వాళ్ళు డెఫినెట్ ఖచ్చితంగా బ్యాంక్ వస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్ ని క్యాష్ చేసుకోవడానికి వస్తారు, లేదంటే గోల్డ్ పెట్టేసి లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, లేదంటే ఏదో అన్యూజువల్ బిహేవియర్ ఉంటుంది. సో బ్యాంకర్స్ కూడా వాళ్ళ కస్టమర్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఏదో మన కస్టమర్ కాదా, ఏదో నడుస్తుంది, క్రోర్స్ ఆఫ్ టుగెదర్ మన కస్టమర్స్ ఉన్నారు అని చెప్పి చెప్పడానికి లేదు. ఎవరు మోసపోతున్నారు, ఏమైతుందో ఆ కేసు పోలీస్ దృష్టికి తీసుకురావడము, లేదంటే డయల్ 100 కి ఫోన్ చేయడము, 1930 కి ఫోన్ చేయడం అనేది కూడా వాళ్ళు చేయాలి. కస్టమర్స్ కూడా కాపాడాల్సిన బాధ్యత బ్యాంకర్స్ పైన ఉంది. అట్లానే ప్రజలు కూడా ఏదో, ఎందుకంటే జరుగుతున్నావు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి ఎంత చెప్తుంటే కూడా ఇంకా పబ్లిక్ మార్కెట్ లో పెడుతున్నారు. గోల్డ్ ట్రేడింగ్ అంటున్నారు, సిల్వర్ ట్రేడింగ్ అంటున్నారు, షేర్ ట్రేడింగ్ అంటున్నారు. కొంతమంది డిజిటల్ అరెస్ట్, ఇంకా కొంతమంది బలి అవుతున్నారు. ముఖ్యంగా ఎవరెవరు పేరెంట్స్ ఓల్డ్ ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, ఎవరి దగ్గర చాలా డిపాజిట్స్ ఉంది, వాళ్ళు టార్గెట్ చేయడం జరుగుతుంది. ఈ సైబర్ క్రైమ్ అఫెండర్స్ చిల్డ్రన్స్ కూడా మనము పేరెంట్స్ కూడా చెప్పాలి, ఎలాంటి క్లిక్స్ ని చేయవద్దు, ఏపీకే ఫైల్స్ వచ్చిన క్లిక్ చేయవద్దు, ఎవరు ఫోన్ చేసినా అటెండ్ కావద్దు, ఎవరు వీడియో కాల్ చేసినా అటెండ్ కావద్దు అని చెప్పి పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. సో అందరు కలిసి ఈ సైబర్ క్రైమ్ పైన పోరాడతాము, అందరు కూడా కలిసి చైతన్యవంతం తీసుకొస్తాను. అప్పుడే ఈ సైబర్ క్రైమ్ ఆగుతావు. ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి అందరు కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై హైదరాబాద్ సిటీ పోలీస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం సీజ్, స్పందించిన కుటుంబ సభ్యులు. సినీ తారలపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, సినీ తారలు కూడా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచన. పాలక్వాడ్ గడ్డి మందును నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల బల్మూరు వెంకట హర్షం. సీఎం, మంత్రులు, సహచర శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ. ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.